సన్నాలకు సున్నా బోనస్ వస్తుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అమ్మి నెల దాటినా పైకం రాకపోవడంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రైతులకు సర్కారు 1100 కోట్లపైన చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. బోనస్ కోసం రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేసిన సర్కార్ బోనస్ పైసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల గడుస్తున్నా ఒక్క రైతు ఖాతాలో కూడా నయా పైసా జమ కాలేదని మండిపడుతున్నారు. బోనస్ పైసలివ్వండి మహాప్రభో అంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత దస్త్రం ప్రాసెస్ లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటిలోగా ఆమోదం పొందుతుందో స్పష్టత ఇవ్వడం లేదు. సన్నాలకు బోనస్ అంటూ అట్టహాసంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు నిధులు మాత్రం విడుదల చేయటం లేదని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. యాసంగిలో 72.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. ఇందులో 3.66 లక్షల మంది రైతుల నుంచి 22.20 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించినట్టు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం క్వింటాల్కు 500 రూపాయల చొప్పున 1110.19 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి. మద్దతు ధర పైసల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తున్నామని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. బోనస్ నిధులను మాత్రం ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ ఖజానాలో నిధుల కొరత వల్ల జాప్యం జరుగుతున్నదని చేతులెత్తేస్తున్నారు. వడ్ల కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 2020-21లో బీఆర్ఎస్ సర్కార్ రికార్డు స్థాయిలో 92.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలో ఆ ప్రస్తావనే లేదు. 2021-22 యాసంగిలో 50.90 లక్షల టన్నులు, 2022-23లో 59.77 లక్షల టన్నులు, 2023-24లో 47.19 లక్షల టన్నుల కొనుగోలు చేయగా ప్రస్తుతం తమ ప్రభుత్వం 72.42 లక్షల టన్నుల కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకు ఇదే ఘనమైన రికార్డని పేర్కొన్నారు. కానీ 2020-21 సంగతి చెప్పలేదు. మంత్రి తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాత లెక్కలు దాచి ఇదే రికార్డంటూ డబ్బా కొట్టుకోవడమేంటని రైతు సంఘాల నేతలు ఎద్దేవా చేశారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారికి శాఖల కేటాయింపులపై ఢిల్లీలో హైడ్రామా నడుస్తున్నట్లు తెలుస్తుంది. అవినీతిపై ఢిల్లీకి ముఖ్య నేత, ఇద్దరు మంత్రుల పరస్పర ఫిర్యాదుతో ముగ్గురి భాగోత్వం బట్టబయలైనట్టు తెలుస్తుంది. రేవంత్కు ఢిల్లీలో రాహుల్ గాంధీ మళ్లీ ముఖం చాటేయగా మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. కేసీ వేణుగోపాల్తో సీఎం చర్చలు, నేడు ఖర్గేతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తి కాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధించిన శాఖల్లో జరుగుతున్న అవినీతి బాగోతాల చిట్టా మొత్తం అధిష్టానానికి చేరినట్టు సమాచారం. ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ముఖ్య నేత, అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక మంత్రి, మరో కీలక మంత్రి పరస్పరం ఒకరిపై ఒకరు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకరి శాఖలో జరిగిన అవినీతిని మరొకరు అధిష్టానం ముందు పెట్టినట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో శాఖల కేటాయింపులు, మార్పులపై సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ 3 శాఖలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ శాఖలను మార్చాల్సిందిగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఒక దశలో శాఖల మార్పులు చేర్పుల్లో భాగంగా కీలక మంత్రికి, తమతో సన్నిహితంగా ఉండే మంత్రికి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే దిశగా అధిష్టానం ఆలోచన చేసినట్టు తెలిసింది. అంతకుముందు ఈ ఇద్దరు నేతలు మున్సిపల్ శాఖలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అధిష్టానానికి నివేదించారని, ఈ విషయంపై ముఖ్య నేతకు సమాచారం అందడంతో ఆయన కూడా ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదులు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖలో 20%, 30% కమిషన్ల వ్యవహారం, పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్లలో గోల్మాల్, ఫిలిప్పైన్స్ బియ్యం ఎగుమతిలో అవకతవకలపై అక్రమాలు జరిగాయంటూ ఒక చిట్టాను ముఖ్య నేత అధిష్టానం ముందు ఉంచినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ 3 శాఖల్లో మార్పులు చేయాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ ముఖం చాటేశారు. ఈసారి కూడా సీఎంకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. శాఖల మార్పులపై సోమవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి సాయంత్రం 7 గంటలకు కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఆయనతో శాఖల మార్పులపై చర్చించినట్టు సమాచారం. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ లభించకపోవడంతో శాఖల మార్పు అంశం ఫైనల్ కాలేదని తెలిసింది. ఖర్గే మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉన్నదని, ఆ తర్వాత జాబితా సిద్ధమవుతుందని సమాచారం. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలిసింది.